రైట్. కదా తల్లి. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన అసలు శివపార్వతుల కళ్యాణం జరిగిందా, లేదా ఆయన లింగరూపం దాల్చారా, ఎందుకు ఆయన లింగరూపం దాల్చడానికి గల కారణం ఏంటి, శివరాత్రి అనేది రాత్రి ఎందుకు అయింది, ఈ విషయాలన్నీ వివరించండి గురు. ఇప్పుడు సమాజంలో అమ్మ ప్రేమికులని ఉద్దేశిస్తూ పెళ్లి చేసుకున్న వాళ్ళని ఉద్దేశిస్తూ చెప్పవలసిన ప్రశ్నే శివ కళ్యాణం ఎంత గొప్పదో. శివపురాణంలో అమ్మ మనం చదివితే మీరు అడిగిన అన్ని ప్రశ్నల జవాబులు ఉంటాయమ్మా. రుద్రాక్ష ఎలా పుట్టింది, కామధేను ఎలా పుట్టింది, గోత్రాలు ఎలా పుట్టాయి, ఇలాంటి వివరించినవాడి దాంట్లో చాలా ముందుకు వచ్చాక ఒక 1000-1500 పేజీలు పోయిన తర్వాత శివ కళ్యాణం ఎలా జరిగిందో వస్తుంది. శివ కళ్యాణమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు అన్న శివపార్వతుల కళ్యాణం జరిగిన తరుణం నాకు తెలిసి భూమండలంలో ఎవరిది జరగలేదు, ఏ మండలంలో జరగలేకపోవచ్చు. ప్రేమ వివాహం. ప్రేమ వివాహానికి మొట్టమొదటి అర్థం అర్ధనారీశ్వరి తత్వం. సతీదేవి అంటే జగన్మాతకి ఎంతటి గౌరవం ఇచ్చాడు. ముఖం నుంచి కంప్లీట్ డైవర్షన్ చూస్తే ఎక్కడ కూడా అంత తక్కువ ఉండదమ్మా. అంతటి గౌరవం ఇచ్చిన మహాముఖంటి పెళ్ళి ఎలా జరిగిందో చూడండి. దక్షుడికి మరియు పార్వతీమాత తల్లికి శివుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో నచ్చాడు. ఎందుకంటే ఎవరు నచ్చుతారు తల్లి? సహజంగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఆడబిడ్డ ఎలా చేయాలంటే అమ్మా కంప్లీట్గా దుస్తులు చూస్తారు, శాలరీలు చూస్తారు, లేకపోతే ఆయన బాగున్నాడా చూస్తారు, ఎత్తు పొడవు చూస్తారు కదా. ఈయన గారికి ఏమో ఒళ్ళంతా మరి విభూది వేసుకొని, ఇక్కడ ఒక సర్పం వేసుకొని, ఇక్కడ ఒక చర్మం వేసుకొని, ఇక్కడ ఆయుధాలు పెట్టుకొని, పోనీ ఆయుధాలన్నీ పెట్టుకొని ఏదన్నా మంచి ప్రిన్సిపల్ సెక్రటరీలో కూర్చున్నాడు అని అంటే డైరెక్ట్గా వచ్చి శ్మశాన వాటికలో కూర్చున్నాడు. ఇవ్వరు కదమ్మా. దక్షుడు అంటాడు నేను ఇవ్వను. ఇంత గారాల పట్టిని నిన్ను ఇలా పెంచి నీవు పువ్వుల మీదే నడిస్తేనే కాళ్ళు కందిపోయేలా ఉన్న నీకు అద్భుతనాథుణ్ణి ఎలా ఇవ్వగలుగుతానని చెప్పి పార్వతీమాత అడుగుతున్న ఆ సందర్భంలో అమ్మ వివరిస్తుంది తండ్రి గొప్పతనం. ఎలా ఆయన గారి గురించి తక్కువ అంచనా వేస్తున్నారు తండ్రి. ఆయన గారు ప్రాణనాథుడు, సకల లోకాలని ఏలిన మహాముఖండి. ఆజ్ఞ లేనిదే ఒక జీవమే పుట్టదు. అలాంటి వ్యక్తులని ఆత్మ నుంచి శరీరం నుంచి మళ్ళీ ఆత్మ, ఆ ఆత్మ మళ్ళీ ఆయన దగ్గరికి రావాలనే మహాప్రక్రియలో కూర్చున్న మహాముఖంటిని తక్కువ అంచనా వేస్తారు. ఓహో వివరించు మరి నీ ప్రేమికుడి గొప్పతనాలు అని అన్నప్పుడు తల్లి వివరిస్తూ ఉంటుంది. ఎంతటి గొప్పవాడు ఆ విశ్వాచారి, విశ్వాన్ని ఏలడానికి కూర్చున్న ఆ గొప్ప వ్యక్తి ఈరోజు మీరు నేను ప్రశ్నించేవాడయ్యాడా? ప్రకృతిలో ఉన్న ఒక చిన్న ఆకు కూడా కదలదు. కారణం ఎలా మీకు తెలుసా? బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగుతూ గొడవడుతూ ఉంటే నీవు గొప్ప నేను గొప్ప అని అంటూ ఉంటే అహంకారాన్ని పొడగట్టడానికని, అహంకారాన్ని ఇద్దరి మధ్యలో తీర్చడానికని అగ్నిస్తంభాన్ని మధ్యలో నుంచి పంపించి నేను మా ముఖంటిని మీరు ధైర్యంగా మీ యొక్క తెలివితో ఆ అగ్నిస్తంభాన్ని పట్టుకొని చూడండి అంటే ఆ కాంతిని చూడడానికి వెనుకగా జరిగిన ఆ సందర్భంలో ఆ కాంతిని ఇలా ముట్టుకుంటాడు. వచ్చి పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరూ చూసి అంటారు ఆహా ఎంతటి అందగాడు, శరీరం మొత్తం దగదగదగదగదగా మెరుస్తున్న వెండి కొండలవాడు, నెత్తి మీదనేమో తలలో సిగలో వచ్చేసి చంద్రుడు, కంఠం కిందికి వస్తేనేమో సర్పము, ఆ కింది నుంచి రుద్రాక్షలు, నడుము దగ్గర ఆయుధాలు, ఇటు నుంచి వచ్చే గజాసురుడి చర్మం, పులి చర్మము, ఇవన్నిటికీ సరితూగనంతగా ఈయన గారు వచ్చి ఇంతటి కాంతివంతమైన అగ్నిస్తంభాన్ని చేతును పట్టుకోవడం ఏమిటి? ఈ ఆది అంతం ఎక్కడుందో మాకు తెలియకుండా మేము పైనుంచి కింది నుంచి అని తిరిగి వస్తే ఒక్కసారిగా కనబడిన ఉత్కంఠమైన కంఠం నీలకంఠుడుదా అని వాళ్ళ వివరణలకు వెళ్ళినప్పుడమ్మా తండ్రి ఒకసారి ఇలా కొడతాడు ఆ అగ్నిలింగాన్ని. కొట్టినప్పుడు మీరు ఎవరు అని అడుగుతారు కదా, మీరు అన్నారు లింగ ఉద్భవం అంటే ఏదో చెప్తున్నాము. అలా ఇలా కొట్టినప్పుడమ్మా ఆ అగ్నిస్తంభం ఇలా పెద్దగా ఉన్నప్పుడు 64 ముక్కలు అవుతుంది. 64 ముక్కలు అయినప్పుడు మొట్టమొదట ముక్క భూమండలం మీద పడ్డది సౌరాష్ట్ర సోమనాథేశ్వర ఆలయం. ఇప్పటికీ గాలిలోనే ఉంది శివలింగం, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నవ్ ఆల్సో యూ కెన్ సెర్చ్ ఇట్. వై వితౌట్ ఎనీ సపోర్ట్ అది ఎందుకు అలా తిరుగుతుంది గాలిలో అని చాలామందికి దర్శనం ఇయ్యరు. అంటే చాలామంది మతోన్మాదులు దాడి చేశారు ఆ గుడి మీద, ఏదో కనిపెట్టడానికో శక్తి తెలుసుకోవడానికనో అలా కనిపెట్టి చాలామంది అలసిపోయారు. ఇంకా సైంటిస్టులు రీసెర్చ్లోనే ఉన్నారమ్మా.
మొట్టమొదట భూమండలం మీద పడ్డ శివలింగం సోమనాథేశ్వర ఆలయం. అలా 64 లింగాలు పడ్డ దాంట్లో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు తల్లి. ఇప్పుడు తండ్రి లింగం నుంచి ఎలా ఉద్భవిస్తాడు? ఇది ముఖ్యమైన ప్రశ్న. నైట్ 12 గంటలకి ఎందుకు ఉద్భవిస్తాడు? గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే అమ్మా, మహాముఖంటిని ముల్లోక అధిపతి అని మీరు నిరూపించండి అన్నప్పుడు తండ్రి ఎలా నేను ముల్లోకాధిపతిని అయ్యాను, సకల ఆత్మల కలయిక నా శరీరంలో నుంచి ఏ విధముగా వచ్చిందంటే తండ్రి రూపం ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు వచ్చిన ఉద్భవ సమయం అది. ఓకే, అంటే ఇప్పుడు తండ్రి ఏం చూపించాడు అక్కడ? నేను రథసారథిని చూపించలేడు అక్కడ, నేను మీకంటే శక్తి ఎక్కువ ఉందని చూపించలేడు అక్కడ. వాళ్ళల్లో ఉన్న అహం పొడగొట్టిన తర్వాత జీవ ప్రక్రియ ఏ విధముగా వచ్చింది అని అంటే నా వల్ల వచ్చింది అని తండ్రి కనబడుతున్న ఆ మహా సందర్భమే అరుణగిరి ప్రదక్షిణ. ఈ సందర్భం జరిగిందంతా అరుణాచలంలో. అందుకనే అరుణాచలం ప్రత్యేకత వేరు. అరుణాచలంలో జరిగిందంటారు బ్రహ్మ విష్ణువుల తగాదు. తండ్రి వచ్చి అక్కడ వారిద్దరిని ఇది కాదు అలా కాదు ఇలా కాదని వివరించారంటారు. అరుణాచల క్షేత్రంలో శివరాత్రి చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో లింగ ఉద్భవం అయినాకమ్మ పెళ్లి ప్రక్రియకు వస్తే పార్వతీమాత ఎన్ని పరిస్థితులు చెప్పినా ఒప్పుకోకపోవడం చేత తండ్రి గురించి గొప్ప గొప్పగా చెప్పిన తర్వాత పార్వతీమాత తల్లి ఏమంటదంటే అమ్మా సరే నీ ఒప్పుకుంటున్నాను బిడ్డ, నీకు నచ్చాడు కాబట్టి ఒక్కసారి మరి మా కోసమని దుస్తువులు వేసుకొని వజ్రాలు వైడూర్యాలు ఆ పట్టు వస్త్రాలు వేసుకొని రమ్మను అని అన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తుంది నిన్ను ఇలా రమ్మంటున్నారు మా వాళ్ళు అని అన్నప్పుడు అమ్మా ఆయన గారు వస్తున్న ఆ తరుణం చూడాలి. ఒకసారి సిద్ధమై వస్తుంటాడు నడుచుకుంటూ అక్కడ. ఎలా అంటమ్మా శివపార్వతుల కళ్యాణం చూడాలి అంటే శివుడి కంటే ముందు లోకాధిపతులు వస్తారు. బ్రహ్మ విష్ణువు మిగతా దేవతలందరూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటమ్మా బ్రహ్మ విష్ణువులేమో ఒక దగ్గర నుంచి వస్తారు తల్లి. ఇంకా దేవాది దేవతలందరూ లక్ష్మీ స్వరూపము, తర్వాత నారద మహాముని వర్యులు, ఇక్కడ సప్త ఋషులందరూ కలిసి పెద్దగా రథాలు శివుడి పెళ్లి గురించి గొప్ప గొప్పగా వస్తూ ఉంటారు వాళ్ళు. అంటే తండ్రి పెళ్లి అంటే మరి ఆ విధమైన ఇప్పుడు బారాత్ అంటాం కదా ఇక్కడ మనం, అంటే ఒక హడావిడి, ఆ హడావిడికి వస్తుంటారు వాళ్ళంతా. వస్తున్నప్పుడు ఇక తండ్రి సరే పార్వతి నీకోసం నేను వస్తానులేండి, మీ అమ్మా నాన్నలు మెచ్చాలి కదా నన్ను అని తండ్రి వస్తూ ఉంటాడు. ఇంకా మొత్తం వాళ్ళంతా వజ్రాలు వైడూర్యాలు అన్ని పట్టుకొని ఇంకా బారెడు ఎత్తు కదమ్మా వస్తూ ఉంటాడు. ఇక అందరూ అంటారు ఆహాహా ఎంతటి అందగాడు శివుడు, పార్వతీమాత చాలా చక్కటి వాడినే చూసింది అది ఇదని అంటూ ఉంటే ఇంకా దక్ష ప్రజాపతి ఉన్న ఇంటి దగ్గరికి రాగానే ఇంకా మామయ్య మరియు అత్తమ్మలు ఎదురు చూస్తారు కదా అల్లుడు ఎలా ఉన్నాడని. ఈ అత్తకి ఏం చేస్తుందంటే మా అల్లుడు అంత అందగాడంట అని అందరూ అంటుంటే ఈవిడకి వినబడగానే అంతటి అందగాడిని పార్వతి ప్రేమించిందా, అంతటి అందగాడు మా ఇంటికి అల్లుడా అని చెప్పి ఒకసారి అమ్మ ఆ సందర్భాన్ని చూస్తే ఇటు చూసిన తర్వాత అర్ధగంట తర్వాత తండ్రి కనబడతాడు. అంతమంది ఉంటారు తండ్రి కనబడే అడ్డు. ఒకసారిగా చూసేవారికి అమ్మ తండ్రి ఎలా కనబడతాడు అంటే ఒక్కసారి ఆమె చూసి మా అల్లుడు ఎలా ఉన్నాడు అని చూడగానే పరమశివుడు ఈ చేతిలో కుడి చేతిలో కంచం ఉండి ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకొని ఇలా అడుక్కుంటూ వస్తున్నట్టు కనబడతాడు. అందరికేమో వీరుడులా కనబడతాడు, అందరికేమో వజ్రవైడులా కనబడితే అత్తకు మాత్రం భిక్షగాడిలా కనబడితే ఈవిడ నా కుంపం ఉంచింది ఈవిడ పార్వతి. ఆఖరికి అట్లా అదే వేషంతో వస్తున్నాడు, భిక్షగాడిలాగే వస్తున్నాడు, నువ్వు నన్ను మోసం చేసావు అంటే లేదమ్మా అంటే లేదు అలానే వస్తున్నాడు అని అంటే అప్పుడు పార్వతీమాత అంటది నాకు అర్థమైందమ్మా నా తల్లి, నేను ఇష్టపడ్డాను కదా కాబట్టి నీకు బిచ్చగాడిలాగానే కనబడతాడు. అల్లుడిని నువ్వు చూస్తేనేమో ఆయన నీకు మహారాజులా కనబడతాడా, నేను ఇష్టపడ్డాను కదా నా కన్నులతో చూడొచ్చు కదా ఒక్కసారి ఎంతటి వీరుడో ఎంతటి మహావీరుడో అని అంటారు. కలియుగంలో చూడండి ఇప్పుడు అత్తకి నచ్చితేనే అల్లుడు, ఒకవేళ పుసుకున్న బిడ్డకి నచ్చిండే అనుకోండి అల్లుడు కద్దరి చెట్లు చూసినా బిచ్చగాడే. ఇప్పుడు ఉన్నదా లేదా? అందుకే ఇందాక చెప్పింది మీకు అది సొసైటీకి చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్లలో ఉన్న ఎఫెక్ట్ అది. ఇప్పుడు అంటే రియల్లీ ఇట్ ఈస్ అంటే మనది కొంచెం సాడెస్ట్ మూమెంట్ అని కాదు, పరమశివుడికి ఏ తప్పలేదు ఈ పంచాయితీ, మానవులం మనం ఎంత మాత్రం. కానీ తండ్రి ఏం చేశాడు, ఒప్పించాడు, జగత్కారకుడు అయ్యాడు, వివరణలో గొప్ప గొప్పగా తీసుకొచ్చాడు. కాబట్టి అమ్మ సంసారం అనేది గెలవాలి అంటే మొదట మనసులని గెలవాలి. ఇంకోటి ఏంటంటే అమ్మ ఈ రోజులలో బిడ్డ కాపురాలని చాలా తల్లులు పాడు చేస్తున్నారు గారాభంతో. అల్లుడికి నచ్చదు, అల్లుడు చెప్పినట్టు బిడ్డ ఉండదు, అమ్మ చెప్పినట్టు మాత్రమే ఉంటుంది వింటది. ఇప్పుడు ఈడ వ్యవహారమే అది, ఈయనకేమో నచ్చదు, ఎందుకంటే అల్లుడు చూసినా నచ్చదు అల్లుడికి. ఇలాంటి విషయాల వివరణలు శివపార్వతుల కళ్యాణం ఆ తర్వాత అంగరంగ వైభవముగా
వాళ్ళు ఒప్పుకోరు ఆఖరికి. తండ్రి ఏం చేస్తాడు, తల్లిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ఆ తరుణం చాలా గొప్పది. అంటే శివపార్వతుల్లో కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే, బ్రహ్మ విష్ణువుల యొక్క తగాదు జరిగిన రోజు కూడా ఇదే, మనమందరము ఉపవాసం ఉండాల్సిన రోజు కూడా ఇదే. అంటే 3 సందర్భాలు కలిసి వచ్చే మహాతరుణం ఇది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ విష్ణువుల తగాదు అయితే మన మధ్యలో జరగలేగా, దేవాది దేవతల మధ్యలో జరిగింది, అది విషయం. కానీ కళ్యాణం మాత్రం చేసే హక్కు మనకు ఉంది. ఎందుకంటే ముల్లోకాధిపతి భూమండలానికి మనల్ని పరిచయం చేశాడు కాబట్టి. మరి తండ్రి పెళ్లి చేయాలి అంటే మీకు తెలుసా అమ్మ, శివభక్తుడని నేను చెప్పట్లేదు, ఫిబ్రవరి 15 కదా, డిసెంబర్ నుంచి 3 నెలలమ్మ యావత్ భారతదేశం మొత్తం గమనించి చూడు, ప్రతి ఒక్క పండగలాగానే జరుగుతుంది వాతావరణం. సభలు జరుగుతాయి, మాలలేస్తారు, అయ్యప్ప మాలలేస్తారు, దీక్షలు, నియమాలు, కార్తీక మాసం, ఆ మాసం ఈ మాసం అని శివరాత్రి వరకు అవుతుంది తల్లి. మరి శివుడి కళ్యాణం 3 నెలల ముందు నుంచే మొదలవుతుంది, మనకి తెలియకుండా మనం పార్టిసిపేట్ చేస్తాం అందులో. ఎంత గొప్ప పండుగ అమ్మ మనది, అది విషయం.